వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్ష ఛానల్. ఈరోజు నేను మాగాయ చూపించబోతున్నాను. ఈ సైజు కాయలు ఒక 15 తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనికి ఒక అరసోల ఉప్పు అయితే పడుతుంది. ఈ గ్లాస్లో మెత్తటి ఉప్పు అండి, ఇది వేసేసుకుంటున్నాను. దీనిలో ఈ మాత్రం పసుపు ఇదేసి ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని మెత్తగా ఇలా పిసికేసుకొని వాటర్ అంతా వచ్చేసింది. దీన్ని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 3 రోజులు నానబెట్టిన తర్వాత పక్క రోజు పొద్దున పూట నేను ఎండలో వేశానండి. ఒక్క రోజులోనే కవర్ మీద వేసేసాను, పైన పెట్టాను. ఒక్క రోజులోనే బాగా ఎండిపోయినాయి. చాలు, మరీ ఎండినా కూడా ముక్క నవలడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఈ మాత్రం ఎండితే చాలు. ఇప్పుడు ఇలా నేను కారం, ఇవి రసంలో వేసి కారము మెంతి పిండి వేసుకుంటాను, చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇవి నానబెట్టిన వాటర్ ఇంత వచ్చేసాయి. బాగా ఉప్పు పట్టించాం కదా, ఈ వాటర్లో ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం. ఎంతైతే మనం ఉప్పు తీసుకున్నామో, అరసోలు ఉప్పు వేసాం కదా నానబెట్టేటప్పుడు, అరసోల కారం వేయాలి. ఒక చిన్న పావు కప్పు మెంతిపిండి అండి, చూసుకోండి, ఒక 4-5 స్పూన్లు ఉంటుంది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ ముక్కలని ఈ రసంలో వేసేసుకుందాం. ఫస్ట్ ఈ లిక్విడ్లో వేసాం కదా, ఒకసారి కలుపుకొని కారం వేసేద్దాం. కారం వేస్తున్నాను, చెప్పాను కదా అరసోల కారం. ఎంత ఉప్పు తీసుకున్నామో అంతే కారం. దీనిలోనే ఈ మెంతిపిండి, అంటే 5 కాయలు కాబట్టి కొంచెం మెంతిపిండి, ఒక 4 స్పూన్లు మెంతిపిండి తీసుకున్నాను. మీరు కాయలు ఎక్కువ తీసుకున్నట్టే కారం ఎక్కువ అవుతుంది, మెంతిపిండి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ మాగాయలోకి తిరగమాత వేస్తున్నామండి. దీనిలో ఫుల్ లీటర్ ప్యాకెట్ ఇది. దీనిలో పావు లీటర్ మాత్రమే వేద్దాము ఆయిల్. అంటే 5 కాయలే కాబట్టి పావు లీటర్ సరిపోతుంది. దీనిలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఈ 3 వేస్తారండి. తర్వాత కొంచెం ఇంగు వేస్తేనే పచ్చడి వాసనతో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఒక పావు చెంచా ఇంగు వేసాము. దీన్ని బాగా కలుపుకుందాం. తిరగమాత వేగిన తర్వాత ఆపేసుకొని చల్లారిన తర్వాత కలుపుకుందామండి పచ్చడిలో. తిరగమాత అయితే చల్లారిపోయిందండి. బాగా ఇంగు వాసన వస్తే చాలా బాగుంది. దీన్ని వేసేస్తున్నాను మొత్తం. కొంచెం పచ్చడి తీసి దీనిలో ఇంగు ఉంటుంది కాబట్టి దీన్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని వేసుకుంటే ఇంగు అంతా కూడా దీనికి పట్టేస్తుంది. దీన్ని బాగా కలుపుకొని చూసారా, చాలా బాగుంది, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని ఇంకా 3 రోజులు అయిన తర్వాత తింటే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మిడిస్గా కూడా తయారు చేసుకోవచ్చు. మిడిస్ అంటే ఇది తీసుకొని 2 స్పూన్లు పెరిగేసుకొని కలుపుకొని అల్లం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంది పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.